నిన్న పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి యువ వికాస సభ భారీ ఎత్తున జరిగింది. అలాగే భారీ బడ్జెట్తోని పుష్ప సినిమా కూడా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ మధ్య సందడి చేస్తున్నది. అలాగే మరీ ముఖ్యంగా మహారాష్ట్రకి కొత్త సీఎంగా ఫడ్నవీస్ సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వెలుగు దినపత్రికను చూసుకుందాం. కేటీఆర్ హరీష్ను ఊరి మీదికి వదిలిండు. కేసీఆర్ ఇంట్లో పండుకున్నాడు. గ్రామాల్లో మైసమ్మకు మొక్కి పోతులను ఇడిచిపెట్టినట్టు అచ్చం అట్లనే కేటీఆర్ను హరీష్ రావును ఊరి మీదికి వదిలిండు. అచ్చొచ్చిన ఆంబోతులాగా తిరుగుతూ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. 10 ఏళ్ల వాళ్ళు చేసిందేంది, ఏడాదిలో మేం చేసిందేమిటో అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా కేసీఆర్ రాళ్లు విసురుతున్నారు. చెట్లలా దాక్కుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న పెద్దపల్లి జిల్లాకు యువ వికాసం ఏడాది నిండిన పండుగ సందర్భాలలో నిన్న పెద్దపల్లి జిల్లాలో మొన్న వరంగల్ తర్వాత మహబూబ్నగర్ నిన్న పెద్దపల్లిలో యువ వికాసం అనే పేరుతోని ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. కులగణనలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్. ఇలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు. కేసీఆర్ చుట్టపోలకు పదవుల కోసం యువత ప్రాణాలు అర్పించింది. తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కార్ పట్టించుకోలే. నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పుకునేటోళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలే? నాడు వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ తిప్పలు పెట్టిండు. కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు దిగమింగిండు. 10 ఏళ్లలో మీరు చేసిందేందో, ఏడాదిలో మేము చేసిందేందో చర్చిద్దాం. 10 నెలల్లో 55,143 ఉద్యోగ కల్పనతో దేశంలోనే తెలంగాణ రికార్డు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఎప్పుడైనా ఇట్లా ఇచ్చిండా అని ప్రశ్న. పెద్దపల్లిలో ఘనంగా యువ వికాస విజయోత్సవ సభ. సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కులగణన పేరు మీద ఇంటింటి సర్వే చేస్తున్నారు కదా, దాంట్లో కేటీఆర్ వాళ్ళు కానీ హరీష్ రావు వాళ్ళు కానీ కేసీఆర్ వాళ్ళు కానీ ఈ కులగణన సర్వేకు సపోర్ట్ చేస్తలేరంట. వాళ్ళు ఇంటింటికి వచ్చి వివరాలు తెలుసుకుంటున్నారు కదా, సో దానికి వాళ్ళు సహకరిస్తలేరని చెప్పేసి వీళ్ళంతా బీసీ ద్రోహులే, వీళ్ళను సామాజికంగా బహిష్కరించాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 10 నెలల్లో 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం, తెలంగాణలోని రికార్డు. గుజరాత్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ విధంగా చేయలే, కానీ అంత గొప్పగా మేము చేసి చూపెట్టినామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లలో మీరు చేసిందేందో మేం చేసిందేందో చర్చించడానికి 9వ తారీఖు అనుకుంటా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు కదా తెలంగాణలో. సో దానికి రండి అని చెప్పేసి ఎవరు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ను బతిలాడుతుండు. అయ్యా నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పేసి. మంచి పని కోసం కులగణన చేస్తుంటే కేసీఆర్ హరీష్ రావు ఎందుకు పాల్గొనడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు రాష్ట్రంలో లేరా? బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా అని నిలదీశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని, రిజర్వేషన్లు పెంచాలని అధికారికంగా కులగణన సర్వే చేస్తుంటే సహకరించకపోవటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనాడు కుటుంబ సమగ్ర సర్వే చేపడితే రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ తాము పాల్గొనామని చెప్పారు. ఇప్పుడు కులగణన పేరిట ప్రభుత్వం మంచి పని చేస్తుంటే సహకరించాల్సింది పోయి కేసీఆర్ శాపనార్థాలు పెడుతున్నారని, 80,000 పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న ఆయనకు కులగణనలో పాల్గొనే కనీస మర్యాద తెలియడం లేదని సీఎం విమర్శించారు. ఆనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంటింటి సర్వే పేరుతోని సర్వే చేసింది గత సర్కార్. తర్వాత ఇప్పుడు కులగణన పేరుతోని ఈ సర్కార్ మళ్ళా అదే సర్వే చేస్తున్నారు. ఆ సర్వే రిపోర్ట్లు 10 ఏళ్ళైనా కూడా ఇప్పటి వరకు బయటికి రాలే. 10 ఏళ్ళ నుంచి మరి ఆ సర్వే ఎందుకోసం చేసినట్టు, ఆ సర్వేలో ఎవరెంత ఉన్నారు, ఏముంది, ఆ తెలంగాణ మొత్తం ఏంది అనే సర్వే చేసిరు, కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ అయితే బయట పెట్టలేదు. సో మళ్ళీ ఇప్పుడు కులగణన పేరుతోని వీళ్ళు సర్వే చేస్తున్నారు. మరి ఈ సర్వేల ఉద్దేశాలు ఏంది, ఈ సర్వేల కారణం ఏంది ఇంకా తేలాల్సిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో ఘనంగా యువ వికాస విజయోత్సవ సభ.